నువ్వు ఇతరుల జీవితాలతో ఆడుకొని ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడి తెచ్చిన సొమ్ము ఇన్ని కట్టాలైనా దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు న్యాయంగా కష్టపడి యథార్థంగా నువ్వు ప్రయాసపడి ఆర్జించిన దానిలో నుండి తీసుకొచ్చి అందులో వేస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు, ఆయన చేత్తో పట్టుకుంటాడు. అది కొంచెమైనా సరే దానికి చాలా విలువ ఉంది. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మొదటిది. రెండవది, అనవసరమైన వాటి గురించి దిగులు పడేటట్టు చేస్తాడు. అవసరమైన వాటి కోసం ఆలోచించనీయడు వాడు సైతాను. అనవసరమైన వాటన్నిటి కోసం చింతలు పడేటట్టు చేస్తాడు. దేవుడేమో వాటి గురించి నువ్వు ఆలోచించొద్దు, అవి ఇంపార్టెంట్ కాదు, ఇదిగో నువ్వు చింత కలిగి ఉండాల్సింది ఇది. కానీ నువ్వు